హలో అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఏంటంటే మన వర్క్ సారీ ఎప్పుడు మనం మధ్యలో కాలంలో చూసుకున్నట్టయితే పెళ్లిళ్ళలో మనం పట్టు సారీస్ ఎక్కువ మంది కట్టుకుంటారు, కానీ వర్క్ సారీస్ అండి అస్సలైన మన కట్టు అనేసి అసలు ఎంత బాగుంటుంది. పట్టు కన్నా చాలా అట్రాక్షన్ ఇస్తుంది. నైట్ టైంలో కట్టినా డే టైంలో కట్టినా కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి వర్క్ సారీస్. మనం వర్క్ సారీస్ అనేసి వాష్ చేసిన అనేసి అంత స్మూత్ గా అవి ఏం గిత్త కూడా ఖరాబ్ కాకుండా మనం ఎంత రఫ్ గా యూజ్ చేసినా కానీ చాలా బాగుంటాయి. కొంచెం వర్క్ సారీస్ పట్టు సారీస్ సేమ్ కాస్టే ఉంటాయి. ఇంకా చెప్పుకోవాలంటే వర్క్ సారీస్ ఇంకొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటాయి, కానీ కాస్ట్ తగ్గట్టే సారీస్ కూడా ఉంటాయి. చూడండి షాప్ లో అయితే ఎంత బాగున్నాయంటే ఓన్లీ వర్క్ సారీస్. ప్రతి ఒక్క చీర ఒక్కదాని నుంచి ఒకటి ఎట్లా అనిపిస్తుంది. అసలు లైటింగ్ కాదండి, చూడండి ఎంత దూరం కెమెరా పెట్టినా కానీ ఆ సారీ అనేసి కలర్ అని తను చూసుకున్నట్టు ఎంత బ్రైట్ కొడుతుందో. లైట్ కలర్స్ కూడా ఎంత బ్రైట్ కొడుతున్నాయి. ఇది డే టైంలో ఒక 11-12కి మేము షాప్కి అనేసి వెళ్ళినాం. వర్క్ సారీస్ ఫస్ట్ చాలా ఎక్కువగా పట్టు సారీస్ తీసుకుంటున్నాం కదా, వర్క్ సారీస్ కూడా ఎలా ఉన్నాయో చూద్దాం అనేసి వెళ్ళాం. కానీ వాటి రేట్ తగ్గట్టు అసలు సారీస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. కాస్ట్ అనేది చెప్పుకోవచ్చు. కాస్ట్ ఎంత ఎక్కువగా ఉందని ఆలోచించుకుంటే చీర కూడా అంతే బాగుంది. ఇంకా చెప్పుకున్నట్టు చీరనే బాగుంది అనేసి అన్ని రీజనబుల్ ఒక 2000 వరకు అయితే ఉన్నాయి సారీస్ అన్ని. అంత గ్రాండ్ లుక్ వస్తుందండి. చూడండి మొత్తం వర్క్ అనేది టోటల్ వర్క్ అయితే చాలా బాగుంది. చూడండి చెమ్కీస్ అసలు ఇవి చెమ్కీస్ అనేసి అస్సలు మేము అసలు చెక్ చేసిన ఒక్కొక్క చీర అనేసి పట్టుకొని చూసి అయితే చెక్ చేసిన. కొన్ని చీరలకైతే మనం ఒక్కసారి కట్టి ఒక 2 టైమ్స్ కట్టి వాష్ చేసినట్టయితే చాలా వరకు అయితే చెమ్కీస్ ఊడిపోతాయి, కానీ అలా ఏం రాకుండా అయితే ఈ చీరలు అయితే చాలా బాగున్నాయండి. ఇవైతే ఎప్పటికీ మనం కొన్ని ఇయర్స్ కూడా అలాగే ఉంటాయి. జస్ట్ వాష్ చేసినా కానీ మనం ఒక షాంపూలో ఒకసారి 2 సార్లు వాష్ చేసినా మనం కట్టిన తర్వాత కానీ అవైతే లుక్ అనేది అస్సలు తగ్గవు. అదే మన పట్టు సారీస్ అయితే ఒక్కసారి కట్టి ఒకసారి మళ్ళీ దానికి ఏదో వండింది అనేసి వాష్ చేస్తే అయితే ఖచ్చితంగా ముడత పోతాయి. ఎంత కాస్ట్ పెట్టినా కానీ ఎంత మంచి చీర అయినా కానీ అవి అయితే ఖచ్చితంగా ముడత పోతాయి. కానీ వర్క్ సారీస్ అలా కావు, అస్సలు ముడత పోవు. ముడత పోవు ప్లస్ అది ఏంటంటే ఒకసారి షాంపూలో జాడి చేసుకొని నీట్గా అయితే ఉంచుకున్నట్టయితే మనం ఫోల్డ్ పోకుండా అయితే ఉంచుకున్నట్టయితే చాలా బాగుంటాయి సారీస్. చాలా అట్రాక్షన్ ఉంటాయి. మనం ఒక్కసారి 2 సార్లు ఒక 2 చీరలు తీసుకున్నట్టయితే ఎన్ని విధాలు కట్టినా చాలా బాగుంటాయి. అయితే ఎన్ని ఇయర్స్ బట్టి అయినా సరే పోవు. చూడండి పింక్ కలర్ సారీస్ అయితే ఎంత గ్రాండ్ లుక్ ఉందో. టోటల్లీ అయితే మొత్తం వర్కే ఉంది అసలు. ఇది కొద్దిగా అయితే కొంగు పాటు లోపలైతే ఓపెన్ చేసి చూపిస్తున్నారు, కానీ వర్క్ సారీస్ కదా ఫోల్డ్ పోతే మళ్ళీ ఫోల్డ్ వేయడం చాలా కష్టం అనేసి ఓపెన్ చేయకుండానే 1 by 1 చూపిస్తున్నాడు. తను కాస్ట్ చెప్పి సారీస్ అయితే మాకు చూపిస్తున్నాడు. తను కూడా అసలు వాయిస్ అసలు ఇచ్చుకోకుండా అయితే ఎంత నీట్గా ఫోల్డ్ చేసి అయితే మాకైతే చూపించడం జరిగింది. ఒక్కొక్కసారి మేము ఫోల్డ్ ఓపెన్ చేసి చూపించమని అడిగినా సరే సరే అన్నాడు, కానీ మేమే అయితే ఇట్లా ఓపెన్ చేసి చూపించు పర్లేదు అనేసి చెప్పినాం. అవి ఎక్కువ కాస్ట్ ఉన్నాయి అని అనిపిస్తే కానీ మనకు రీజనబుల్గా ఒక 1000 లోపు అయినా సరే సారీస్ ఉన్నాయి వర్క్ సారీస్. మనం 2000 పెట్టలేకున్నా అనేసి 1000లో కూడా చూపించిండు తను. చూడండి ఇదైతే ఆఫర్లో ఉన్నాయి అన్ని సారీస్ కూడా 700 మాత్రమే పడింది. అది కూడా చెమ్కీస్ మొత్తం వర్క్ వచ్చింది. ఓన్లీ బ్లౌజ్ అయితే వర్క్ వచ్చింది. చెమ్కీస్ లాగా వర్క్ వచ్చి మళ్ళీ బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది. అన్ని సారీస్ చాలా బ్యూటిఫుల్గా చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయి నీట్గా. ఒక్కొక్కసారి తీసి మళ్ళీ ఫోల్డ్ చేసుకున్నా కానీ అంతే నీట్గా వచ్చేలా అయితే ఉన్నాయి. మనం పట్టు చీరల కన్నా చాలా బాగుంటాయండి ఇవైతే వర్క్ సారీస్. మనం షాపింగ్ మాల్లో చూసుకున్నట్టయితే వర్క్ సారీస్ కానీ పట్టు సారీస్ కానీ కంపేర్ చేసుకున్నట్టయితే
ఎక్కువ అయితే అందరికి చాలా వరకు అయితే వర్క్ సారీసే ఇష్టపడతారు. కానీ అవి మనం మెయింటైన్ చేయగలుగుతామా, వర్క్ పోతుందేమో, అంత కాస్ట్ పెట్టలేమేమో అనుకుంటాం. కానీ ఆ వర్క్ సైజ్ కొంచెం వెతికి చూస్తే అయితే మనకు రీజనబుల్గా అయితే ఖచ్చితంగా దొరుకుతాయి. అంతే క్వాలిటీ కూడా దొరుకుతాయి సారీస్ అయితే. చూడండి ఎంత బాగుందో. ఒక్కొక్క చీర అయితే చాలా బాగుంది, చాలా వెరైటీగా ఉంది. కలర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. తనైతే అసలు వెతికి వెతికి మరీ చూపిస్తున్నాడు. ఎన్ని కలర్స్ ఉన్నాయో అసలు మాకన్నా ఓపిక లేక చూడడం చాలే అని అనిపిస్తుంది. కానీ ఆ అబ్బాయి అయితే అంత బాగా చూపిస్తున్నాడు. చూడండి ఒక్కొక్క చీర వెతికి మరీ చూపిస్తున్నాడు. మనకు ఆ కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది అనుకుంటే ఇంకా చూపిస్తా అనేసి మనకు వచ్చే బడ్జెట్ లోనే చూపిస్తా అనేసి అయితే చూపిస్తున్నాడు. చూడండి ఈ చీర అయితే చాలా బాగుందంటే చాలా బాగుంది. అయితే ఒక ప్యాకేజ్ లాగా జిప్ కవర్ లాగా అయితే ఇచ్చారు, హోల్డింగ్ అవుట్ అనేసి. ఆ కలర్ కానీ వర్క్ కానీ అయితే ఎంత బాగుందో అసలు నాకైతే ఫుల్ నచ్చేసింది. కానీ ఈ వర్క్ సారీస్ అయితే అసలు ఒక్కటి కూడా తీసుకోలేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ పట్టు సారీస్ చూసాము, తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. అప్పుడు ఈ చీరలు అనేసి మళ్ళీ కాస్ట్ పెట్టలేము కదా, ఒక్క చీర అయితే సరిపోతుంది అనేసి తీసుకోలేదు. కానీ సారీస్ అయితే చాలా బాగున్నాయి. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చైతే ఖచ్చితంగా వీళ్ళ దగ్గరనే తీసుకుంటాం. ఎందుకంటే చాలా వెరైటీస్ ఉన్నాయి, చూపించే వాళ్ళు కూడా చాలా బాగా చూపిస్తున్నారు. ఒక్కటే కాదు ఎన్ని వెరైటీస్ అయినా సరే మరి ఈ చీర మొత్తం ఫోల్డింగ్ అయినా సరే మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటాం. చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి అనేసి అయితే చెప్తున్నారు. రిటర్న్ కూడా మనకి 1 వీక్ టైం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనం బిల్ పేపర్ తీసుకొచ్చి మనం రిటర్న్ అయితే ఖచ్చితంగా తీసుకుంటున్నారు. బిల్ పేపర్ కానీ ప్యాకేజ్ కానీ మనకు చీర మీద ఉన్న ఒకటి కార్డు ఉంటుంది కదా రేట్, అది కూడా వేసి అయితే పోకుండా చూసుకున్నట్టయితే బిల్లు కానీ కవర్ కానీ ఆ కార్డు అయితే పోకుండా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకైతే రిటర్న్ అయితే ఇస్తారు. సారీ అయితే ఎక్స్చేంజ్ అయితే ఇస్తారు. ఆ సారీ తీసుకొని తక్కువ తీసుకున్న పర్లేదు, ఎక్కువ తీసుకున్న పర్లేదు, కాస్ట్ ఎట్లయినా సరే మనకి ఇస్తుంటారు. చాలా అంటే చాలా వెరైటీస్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. కలర్స్ అయితే చాలా స్మూత్ గా, క్వాలిటీ అయితే అసలు తగ్గదు. క్వాలిటీ అంతే సూపర్ క్వాలిటీ అయితే ఉంది వీళ్ళ దగ్గర. ఇంకా పట్టు సారీస్ అయితే చెప్పక్కర్లేదు. పట్టు సారీస్ కూడా అసలు వీడియో అయితే సూపర్ ఉంది. వీడియో అయితే తీసాము. దీని తర్వాత పట్టు సారీస్ వీడియో చూపిస్తాను. చాలా అంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. మనకు చూడండి నేనైతే వర్క్ సారీ ఓపెన్ చేసి చూపిస్తుంది. ఇప్పుడైతే వర్క్ సారీస్ అన్ని వేసింది కదా, కంప్లీట్ అయింది. కానీ ఇవి లైట్ కలర్స్ లో ఉన్నాయి. చూడండి దాని మొత్తం ఇప్పుడైతే చూపిస్తుంది వర్క్ ఎలా ఉందనేసి. ఇదైతే మనం కుర్చీలు పెట్టుకుంటాం కదా, అక్కడైతే హాఫ్ వర్క్ అయితే ఇచ్చిండు. కొంగు పాట అయితే ఫుల్ వర్క్ అయితే ఇచ్చారు. సేమ్ అన్ని ఇంతే డిజైన్, కాకుంటే కలర్స్ చేంజ్, ఆ వర్క్ పైన ఉండే చేంజ్ అంతే. ఇంకా మొత్తం సేమ్ ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఒక్కొక్క చీర అని. చాలా అంటే చాలా బాగున్నాయి. వర్క్ సారీస్ మించి అయితే ఏ చీర రాదని అయితే అనిపిస్తుంది. మనం కట్టుకుంటున్న ఆ గ్రాండ్ లుక్ అయితే అసలు చాలా బాగా తెలుస్తుంది. ఇవి ఒకవేళ మనం ఒక 2-3 టైమ్స్ కట్టినా సరే అసలు పాతకు కావు. మనకు వాళ్ళ బోర్ కొట్టినా సరే ఇవి తీసుకొని అయితే పిల్లలకైతే వర్క్ అయితే వేయించుకొని లంగాలు పట్టు అయితే కుట్టించుకోవచ్చు. అంబ్రెల్లా టైపు అలా అయితే ఫుల్ గా అయితే చాలా బాగా వస్తుందండి. అదే ఇంత వర్క్ తోని మనకు అలా మనం పిల్లలకి బయట క్లాత్ తీసుకుని కుట్టించినట్టు ఎంత కాస్ట్ ఉంటుందో చూడండి. మనకు బ్లౌజ్ పార్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మొత్తం డిజైన్ వచ్చేసింది బ్లౌజ్ కూడా. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ప్రతి చీర అంతే ఉంది. ఆ మోడల్స్ అన్ని కిందికి వేసిన మోడల్స్ అన్ని సేమ్ ఇవే మోడల్స్, కాకుంటే ఒక చీర మాత్రం శాంపిల్ అయితే చూపించడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి షాపింగ్ వీడియోస్ కోసం ఒక్క కామెంట్ చేయండి. మీకైతే ఇలాంటి షాపింగ్ వీడియోస్ అయితే మరిన్ని తీసుకొస్తాను. ప్లీజ్, థ్యాంక్ యూ.